బహుశా మనలో కొంతమందికి ఈ యొక్క ప్రశ్న ఉండవచ్చు. సంఘ ఆరాధనకి మనము ఆదివారమే కూడుకోవాలి, ఇంకా ఏ రోజైనా కూడుకోవచ్చా? విశ్రాంతి దినము ఆదివారమా లేక శనివారమా? విశ్రాంతి దినాన్ని అసలు ఏ విధంగా పాటించాలి? విశ్రాంతి దినము ప్రభుదినంగా మార్చబడిందా, లేకపోతే విశ్రాంతి దినం వేరేనా, ప్రభుదినం వేరేనా? ఇలాంటి ప్రశ్నలు చాలా మీలో ఉండవచ్చు. ఒకవేళ ఉండకపోతే నేనే ఈ ప్రశ్నలను అంటున్నప్పుడు మీకే ప్రశ్నలు రావచ్చు, కొత్తగా క్రియేటివ్ కావచ్చు, దీంట్లో ఏది సత్యమని. పిల్లల, ఈరోజు ఈ యొక్క ప్రసంగం ద్వారా నా యొక్క ఆశ ఏమిటంటే, అసలు విశ్రాంతి దినం ఏమిటి? దేవుడు ఆజ్ఞాపించినటువంటి 4వ ఆజ్ఞ అయినటువంటి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి అనేటువంటి ఆజ్ఞని మనం ఏ విధంగా పాటించవచ్చు, ఏ విధంగా ఆచరించవచ్చు అనేటువంటి విషయాలని ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను. క్రైస్తవులమైన మనం విశ్రాంతి దినాన్ని ఆచరించాలా లేదా, ఆచరిస్తే ఎలా ఆచరించాలి అనే విషయాన్ని ఈరోజు మీకు వాక్యంలో నేను బోధించబోతున్నాను. నిర్గమకాండము 20వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. నిర్గమకాండము 8వ అధ్యాయము 8 నుంచి 20వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. నిర్గమకాండము 28 నుంచి 11 వచనాలు చూడండి. ఈ విధంగా ఉంది 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొను. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇంట్లోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను. ఇది 4వ ఆజ్ఞ. అయితే మొదటి ఆజ్ఞలో మనం చూసినట్లయితే నిజమైన దేవుడిని మాత్రమే ఆరాధించాలి అనేది మొదటి ఆజ్ఞ. 2వ ఆజ్ఞని మనం చూసినట్లయితే నిజమైన దేవుని సరైన పద్ధతుల్లోనే ఆరాధించాలి అనేది 2వ ఆజ్ఞ అని అనుకుంటే, 3వ ఆజ్ఞ ఆయన నామాన్ని భయభక్తులతో, శ్రద్ధతో మరి ఆరాధించాలి, జాగ్రత్తగా ఉండాలి ఆయన ఆరాధించేటప్పుడు అని మనం అది చూసాం, అంటే విగ్రహాల గురించి. అదేవిధంగా మరి 4వ ఆజ్ఞలో మనం చూసినట్లయితే ప్రత్యేకించి ఆయనను ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైన దినం ఉండాలి, ప్రత్యేకమైనటువంటి ఒక రోజు ఉండాలి ఆయన ఆరాధించడానికి అనే విషయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. అయితే ఈ 4 వచన భాగాల్లో విశ్రాంతి దినం గురించి మనం చూస్తాం. ఈ యొక్క 10 ఆజ్ఞలు, ఈ 10 ఆజ్ఞల్లో మనం చూసినట్లయితే మిగతా అన్ని ఆజ్ఞలు కూడా నూతన నిబంధనలో పాటించాలి అని రాయబడి ఉన్నాయి, మిగతా అన్ని ఆజ్ఞలు. కానీ ఈ యొక్క 4వ ఆజ్ఞ అయినటువంటి విశ్రాంతి దినమును పాటించాలి అనే ఆజ్ఞ నూతన నిబంధనలో లేదు. అంత మాత్రమే కాదు, నూతన నిబంధనలో ఉన్నటువంటి అపోస్తులు కానీ, ఇంకా ప్రవక్తలు కానీ, ఇంకెవరైనా కానీ విశ్రాంతి దినమును పాటించాలి అన్నటువంటి క్లియర్ కమాండ్ అనేది ఈ యొక్క నూతన నిబంధనలో ఇవ్వడం లేదు. ఇంతకీ ఏ విధంగా అర్థం చేసుకోవాలి మరి విశ్రాంతి దినాన్ని, ఎలా మనము పాటించాలి, ఏ విధంగా దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క ఆజ్ఞకు మన విధేయత చూపించాలో మనం చూస్తాం. అయితే ఇక్కడ 3 ప్రశ్నలు మనం ఆలోచించబోతున్నాం. మొదటి ప్రశ్న, విశ్రాంతి దినం ఎందుకు? ఇది 8వ వచనంలో చూస్తాం. రెండవదిగా, విశ్రాంతి దినము ఎలా ఆచరించారు ఇదివరకు, అది 9 నుంచి 11 వచనంలో చూస్తాం. తర్వాత 11వ వచనంలో మనం 11వ వచనంలో మనం చూస్తే విశ్రాంతి దినమును క్రైస్తవులమైన మనం ఆచరించవచ్చా అనే విషయాన్ని 3వ విషయంలో చూస్తాం. ఓకేనా? మొదటిగా, విశ్రాంతి దినము ఎందుకు? చూడండి 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. విశ్రాంతి దినము అనేటువంటి పదమునకు హీబ్రూ భాషలో వాడబడిన పదం సబ్బాత్. అయితే ఈ యొక్క సబ్బాతు అంటే ఏంటంటే విశ్రాంతి, విశ్రమించడము అనే అర్థం. ఈ యొక్క విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోవడము అంటే జ్ఞాపకం ఉంచుకోవడము అనేటువంటి పదము చాలా ప్రాముఖ్యమైనటువంటి పదం. జ్ఞాపకం ఉంచుకోవడం అంటే
ఇది క్రియారూపంతో కూడినటువంటి పని. అంటే క్రియలు దాంట్లో ఇన్వాల్వ్ కావాలి ఆ జ్ఞాపకంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీ భార్య పుట్టినరోజు ఫలానా రోజు ఉందనుకోండి, ఆ రోజు మీరు మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత అంటే కాదు, ఆ రోజు మీరు మీ భార్యను విష్ చేయడం మర్చిపోయారు. భార్య పుట్టినరోజు అని తెలుసు కానీ భార్యను విష్ చేయడం మర్చిపోయారు. అప్పుడే మీకు అప్పుడప్పుడు అర్థమవుతూ ఉంది, మీ భార్యను చూస్తే ఇట్లా చూపులు అటు ఇటు ఉన్నాయి, సో కొంచెం మీకు తేడాగా అనిపిస్తుంది. అప్పుడు మీ భార్య అన్నది అనుకోండి, ఈరోజు ఏ రోజో నీకు తెలుసా అన్నది అనుకోండి, అవును నాకు తెలుసు, గుర్తుంది, నీ పుట్టినరోజు కదా అంటే సరిపోతుందా? ఏం చేయాలి? నా పుట్టినరోజు అని నీకు గుర్తుంటే ఏం చేయాలి? విష్ చేయాలి, లేకపోతే రీతాజ్ బిర్యానీ ఆర్డర్ అనేయాలి, లేకపోతే ఏదైనా గిఫ్ట్ అయినా తీసుకుని వస్తే ఇస్తే అది గుర్తున్నట్టు. నాకు గుర్తుందని చెప్పి విష్ చేయకుండా ఏం గిఫ్ట్ చేయకుండా అది గుర్తున్నట్ట, జ్ఞాపకం ఉన్నట్ట లేదు కదా. సో ఈ జ్ఞాపకం కూడా అదే. విశ్రాంతి దినంను జ్ఞాపకం ఉంచుకోవాలంటే ఈరోజు విశ్రాంతి దినం కదా, నాకు గుర్తుంది అంతే. అది కాదు, జ్ఞాపకం ఉంచుకోవాలంటే దాని క్రియల్లో కూడా దాన్ని మనము పాటించాలి అని అర్థం అన్నట్టు ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవడం అంటే. అయితే ఇక్కడ మనం చూస్తే ఇంతకుముందు మీరు చెప్పినట్టు 9 ఆజ్ఞలు నూతన నిబంధనలో రిపీట్ చేయబడ్డాయి, కానీ ఈ ఆజ్ఞ రిపీట్ చేయబడలేదు. ఎందుకు మరి ఈ ఆజ్ఞ ఉంది? అసలు విశ్రాంతి దినం ఎందుకోసం ఉంది అని అంటే పిల్లలు చూస్తే, విశ్రాంతి దినం అనేది ఒక జ్ఞాపకార్థంగా ఉంది, ఒక గుర్తుగా ఉంది. దేనికి గుర్తుగా ఉంది, దేనికి జ్ఞాపకార్థంగా ఉందో మనం చూస్తాం. ఇది ఏ విధంగా గుర్తుగా ఉందంటే, నోవాహు సమయంలో జలప్రలయం వచ్చినప్పుడు దేవుడు మరలా జలప్రలయాన్ని మళ్ళీ కలగజేయను అని తెలియజేయడానికి గుర్తుగా దేవుడు ఏమిచ్చాడు? ధనస్సును పెట్టాడు కదా. ఆ ధనస్సును బట్టి మరొకసారి ఈ యొక్క ప్రపంచం అంతా కూడా జలప్రలయం ద్వారా మునిగిపోదు అని గుర్తుగా పెట్టాడు. రెండోదిగా, ఇశ్రాయేలులకు మీరు నా ప్రజలు అని తెలియజేయడానికి వారికి దేవుడు ఏమని చెప్పాడు? గుర్తు సున్నతి పెట్టాడు. మగ వారు ఎవరైతే ఉంటారో మీరు గుర్తింపబడడానికి సున్నతి చేసుకోవాలి, సర్కంసిజన్ మీరు చేసుకోవాలని సున్నతి అనే విధాన్ని గుర్తుగా పెట్టాడు. అదేవిధంగా నూతన నిబంధనలో విశ్వాసులైనటువంటి మనము క్రైస్తవులుగా పిలువబడడానికి గుర్తుగా ఉండడానికి దేవుడు ఏమిచ్చాడు? బ్యాప్టిజం ఇచ్చాడు కదా. సో అదేవిధంగా విశ్రాంతి దినం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటనకి, ఒక ప్రత్యేకమైన వ్యక్తులకి ఒక గుర్తుగా, ఒక జ్ఞాపకార్థంగా ఈ యొక్క విశ్రాంతి దినాన్ని కూడా దేవుడు ఇవ్వడం అనేది మనం చూస్తుంటాం. ప్రియులారా, నిర్గమకాండం 31వ అధ్యాయం 16వ వచనం చూస్తే, నిర్గమకాండం 31వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా ఉంది, ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలెను, అది నిత్య నిబంధన. లేవికాండము 16వ అధ్యాయము 29 నుంచి 31 వచనాలు, ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పనినైనా చేయక మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఏలైనగా మీరు దేవుని సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయబడెను. అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మును మీరు దుఃఖపరచుకోవలెను. ఇది నిత్యమైన కట్టడ. గమనించండి, ఈ యొక్క 2 వచన భాగాల్లో మనం గమనిస్తే ఈ విశ్రాంతి దినాన్ని దేవుడు ఎవరికి స్పెసిఫిక్ గా చెప్తున్నాడు? ఇక్కడ ఇశ్రాయేలులకు చెప్తున్నాడు. ఏంటి? ఇశ్రాయేలులు తమ తరతరములకు ఈ విశ్రాంతి దినాచారాన్ని పాటించాలని చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేలులకు ఈ ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞని దేవుడు ఇక్కడ ఇవ్వడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, అంటే ఇది ఇశ్రాయేలులు ఆచరించాల్సినటువంటి ఒక పదం, ఒక క్రియ, ఒక ఆచారం అని మనం ఇక్కడ చూస్తుంటాం. అయితే ఇది మరొక సంఘటన కూడా మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏ సంఘటన అంటే, ప్రత్యేకించి దేవుడైన యెహోవా ఈ యొక్క సృష్టిని సృష్టించాడు కదా. సృష్టిని సృష్టించిన తర్వాత 7వ దినమున ఆయన విశ్రమించాడు. దాన్ని కూడా సబ్బాతుగా పాటిస్తూ ఉంటారు. అయితే ఈ సంఘటన కూడా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటారు. అదేవిధంగా మనం చూసినట్లయితే పాత నిబంధనలో 7వ దినాన్ని సబ్బాతుగా, విశ్రాంతి దినంగా, శనివారం రోజుగా పాటించేవారు. కానీ నూతన నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచినటువంటి పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆదివారం రోజు ఈ యొక్క
మరి ప్రభు దినముగా ఆచరించడం అనేది మన నూతన నిబంధనలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా ఉంది. నీవు ఐగుప్తు దేశమందు దాసుడివై ఉండినప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించడానికి జ్ఞాపకము చేసుకొను. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించను. పిల్లరా, ఈ విశ్రాంతి దినము మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది. ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే, ఇశ్రాయేలులు ఏ విధంగా ఐగుప్తుల బానిసత్వం నుంచి ఉన్నారో, దేవుడు ఏ విధంగా ఆ ఐగుప్తుల బానిసత్వంలో నుంచి విమోచించి వారికి విశ్రాంతిని అనుగ్రహించాడో అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ఈ విశ్రాంతి దినం అనేది వారికి ఉండదు. అంటే విశ్రాంతి దినం అనేది విడుదలను గురించి జ్ఞాపకం చేస్తారు. ఏ విధంగా దేవుడు విమోచించాడో అనే విషయాన్ని, విమోచన కార్యాన్ని గురించి జ్ఞాపకం చేయడానికి దేవుడు విశ్రాంతి దినాన్ని ఇశ్రాయేలులకు ఆయన ఇవ్వడం అనేది మనం చూస్తుంటాం. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క విశ్రాంతి దినం ఇంతకుముందు చెప్పాను, సృష్టి నిర్మాణం గురించి కూడా జ్ఞాపకం చేస్తుంది. దేవుడు ఆ యొక్క 7వ దినాన్ని ప్రత్యేకపరిచాడు అని ఉంటారు. పరిశుద్ధపరిచాడు అని అంటే, పరిశుద్ధపరిచాడు అంటే ప్రత్యేకపరిచాడు ఆ 7వ దినాన్ని. ఎందుకు అంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం ప్రత్యేకపరిచాడు అనే విషయాన్ని మనం అక్కడ చూస్తుంటాం ప్రియులారా. అయితే మనం చూస్తే ఈ యొక్క ఎందుకు ఆ యొక్క మొదటి అంటే ఆది కాండంలో దేవుడు 7వ దినమున ఎందుకు దాన్ని ప్రత్యేకపరిచాడు, ఎందుకు పరిశుద్ధపరిచాడు అంటే, మరి సర్వ సృష్టి అంతా కూడా ఆయన సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఆదాము అవ్వలు ఉన్న తర్వాత ఆదాము అవ్వలతో పాటు మీరు నా విశ్రాంతిలో పాలిభాగస్తులు కండి. మనమందరం కలిసి అంటే రెస్ట్ ఆన్ మీ, సర్వ సృష్టి అంతా సృష్టించాను, నా యందు మీరు విశ్రాంతి పొందండి, నాలోనే మీరు సంతోషించండి అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి దేవుడు 7వ దినాన్ని ప్రత్యేకపరిచాడు అనే విషయాన్ని అక్కడ మనం గమనిస్తుంటాం పిల్లలు. అంటే ఎందుకు ఈ యొక్క మరి దేవుడు విశ్రాంతి కోసం అంటే నాలోనే విశ్రాంతి పొందండి, నాలోనే సంతోషించండి అని దేవుడు 7వ దినాన్ని ప్రత్యేకపరిస్తే, ఆదాము అవ్వలు పాపం చేశారు. పాపం చేసి దేవుళ్ళలోనే తమ విశ్రాంతి అనే విషయాన్ని మర్చిపోయారు. అయితే మరలా ప్రభు అని యేసుక్రీస్తు వారు అంటే ఆది కాండంలో ఆదాము అవ్వలు కోల్పోయినటువంటి విశ్రాంతిని ప్రభు అని యేసుక్రీస్తు వారు మరలా తిరిగి ఆయన పునరుద్ధరించాడు. అందుకనే ఆయన విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తుంటాం. అంటే కోల్పోయినటువంటి ఏదెను తోటలో కోల్పోయినటువంటి విశ్రాంతిని ప్రభు అని యేసుక్రీస్తు వారు మరలా ఆయన మనకు కలుగజేయడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. ఇది విశ్రాంతి దినం అంటే విశ్రాంతి దినం ఎందుకు అంటే, విశ్రాంతి దినం ఒకటి విమోచన కార్యాన్ని గురించి జ్ఞాపకం చేయడానికి, రెండవదిగా సృష్టి కార్యాన్ని గురించి జ్ఞాపకం చేయడానికి అనే విషయాన్ని చూస్తాం. ఇది మొదటి విషయం. అయితే ఈ యొక్క విశ్రాంతి దినాన్ని ఎలా ఆచరించాలి అనే విషయాన్ని చూద్దాం. 9 నుంచి 10 వచనాల్లో, 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇళ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. అయితే చూడండి, 6 దినములు అనేవి సృష్టి కార్యాల గురించి జ్ఞాపం చేస్తారని మనం చూసాం కదా. ఇక్కడ ఏమనుంది, 6 దినములు నీవు కష్టపడి అంటే, ఇంకా మరొక విషయం జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనలందరినీ దేవుడు ఎట్లా సృష్టించాడంటే కష్టపడి. ఆదాము అవ్వలు కూడా ఏ రోజుల్లో కష్టపడ్డారా లేదా? కష్టపడ్డారు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా సోమారితనాన్ని ఎంకరేజ్ చేయడు. మిగతా 6 రోజులు మనం కష్టపడాలి, కష్టపడి పని చేయాలి. 7వ దినమున మనము విశ్రాంతి మనం తీసుకోవాలి. కష్టపడకపోతే సోమరితనం. అందుకని బైబిల్లో మనం చూస్తే దేవుడు సోమరితనాన్ని చాలాసార్లు హెచ్చరించాడు కదా, కఠినంగా దాన్ని హెచ్చరించాడు. మనం కష్టపడి పని చేయాలి అనే విషయాన్ని కూడా మనం అక్కడ చూస్తుంటాం పిల్లలు. అది ఇక్కడ చూడండి, ఆది కాండం 2వ అధ్యాయంలో చూస్తే ఈ యొక్క సృష్టి నిర్మాణం, మొదటి అధ్యాయం 2వ అధ్యాయం మనం చూస్తే ప్రతి ఒక్క రోజు అంటే ప్రతి ఒక్క దినము ముగిసిన తర్వాత ఏమనుంది, ఉదయమును అస్తమయమును కలగగా ఒక దినమాయను, ఉదయమును అస్తమయమును అంటే అస్తమయమును ఉదయమును కలగగా 2వ దినమాయను అని ఇలా ఉంటుంది కదా. కానీ 7వ దినానికి ఉందా అలా?
అస్తమయమును ఉదయమును కలగగా 7వ దినమాయను అనుందా బైబిల్లో? ఉండదు కదా. ఎందుకు అలా ఉండదు అని అంటే దేవుడు సర్వ సృష్టి కార్యాన్ని జరిగించాడు కాబట్టి సర్వ సృష్టి క్రియ జరిగిపోయింది కాబట్టి మీరు నాలోనే మీ ఆనందం, నా యందే మీ విశ్రాంతి, కమ్ అండ్ రెస్ట్ ఆన్ మీ అని దేవుడు ఇక్కడ పిలవడం అనేది మనం ఇక్కడ గమనిస్తుంటాం పిల్లలు. ఇక్కడ చూడండి 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల్లో ఇంతకుముందు నేను చెప్పిన దానికి బైబుల్ రెఫరెన్స్గా మీకు ఉంటుంది. ఎందుకంటే కష్టపడాలి, 6 రోజులు కష్టపడాలి, మరి 7వ రోజు రెస్ట్ తీసుకోవాలి అనే దానికి కూడా మనం అక్కడ ఒక చిన్న రెఫరెన్స్ కూడా మనం చూస్తుంటాం బ్రదర్. అయితే ఇక్కడ మరి ఒక మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 7వ దినాన్ని విశ్రాంతి దినంగా పాటించాలన్నటువంటి ఆజ్ఞలో ఒకటి ఆరాధన అయితే, రెండవది ఏంటంటే రెస్ట్ కూడా. ఆ రోజుల్లో బానిసలకి రెస్ట్ లేకపోయేది. వాళ్ళు వారంలో 7 రోజులు పని చేసేవాళ్ళు, కంటిన్యూస్గా పని చేసేవాళ్ళు, రెస్ట్ లేదు. ఈ ఆజ్ఞను బట్టి వాళ్ళు తమ బానిసలకు కూడా రెస్ట్ ఇవ్వడం జరిగింది. ఇండియాకు వచ్చినటువంటి చాలా మంది మిషనరీలు కూడా ఈ బైబిల్లో ఉన్నటువంటి ఆజ్ఞను బేస్ చేసుకొని మన భారతదేశంలో హాలిడే రావడానికి, ఒక సెలవు రావడానికి కూడా వాళ్ళు కృషి చేశారు. అంతకన్నా ముందు మన భారతదేశంలో కూడా 7 days వర్క్. కానీ మిషనరీస్ చేసినటువంటి కార్యాన్ని బట్టి మన భారతదేశంలో కూడా ఒక రెస్ట్ డే అనేది దొరకడం అనేది కూడా మనం ఇక్కడ చూస్తుంటాం పిల్లలు. అంటే అది ఒక బిబ్లికల్గా ఆ యొక్క ఆధారాన్ని కూడా మనం చూస్తుంటాం. అయితే ఈ యొక్క విశ్రాంతి దినాన్ని ఎలా పాటించారు? అప్పుడు ఇశ్రాయేలు అయినా సరే, పరిసయ్యులైనా, యూదులైనా సరే ఏ విధంగా పాటించారంటే చాలా మేమే ఇదే భక్తి అన్నట్టుగా పాటించేవారు. దాదాపుగా 39 రకాల పనులని వాళ్ళు ఆ రోజు చేయకపోయేవారు. అంటే 39 డిఫరెంట్ కేటగిరీస్ వర్క్స్ని వాళ్ళు చేయలేదన్న. దాంట్లో చాలా ఉన్నాయి. నిప్పు వెలిగించకూడదు, వంట వండకూడదు, విత్తనాలు విత్తకూడదు, పంట కోయకూడదు, నిర్మించకూడదు, కూలగొట్టకూడదు, ఇలా చాలా రకరకాలైన పనులు ఆ రోజు చేయొద్దని వాళ్ళు పెట్టుకున్నారు రూల్స్. అవి చాలా తీవ్రంగా ఉండేటివి ఆ రూల్స్ కూడా, మనుషులకు భారంగా ఉండేటివి కూడా ఆ రోజు ఆ రూల్స్. ఈవెన్ విశ్రాంతి దినం రోజు నాకు ఇక్కడ దోమ కుడుతుంది అనుకోండి, ఆ దోమని ఇట్లా ఉంటుంది. మనం అద్దె దగ్గరికి వెళ్ళి చూసుకున్నప్పుడు తెల్ల వెంటికి కనబడదు అనుకోండి, తెల్ల వెంటికి కనబడితే తెల్ల వెంటికి బీగేయద్దు. సో అంటే ఏ పని కూడా, ఏ చిన్న పని కూడా చేయొద్దు ఆ రోజు. అంటే చాలా చాలా ఎక్కువగా తీవ్రమైనటువంటి ఆజ్ఞలని వాళ్ళే కల్పించుకొని, వాక్యంలో లేని ఆజ్ఞలను వాళ్ళే కల్పించుకొని విశ్రాంతి దినాన్ని ఏదో నటనగా, ఒక భక్తిగా వాళ్ళు చేసేవాళ్ళు. దీనిలోనైతే ఇంకా పరిసయ్యులు, యూదులైతే ఇంకా చాలా ఎక్కువగా, ఎంత ఎక్కువ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా విశ్రాంతి దినం రోజు కొంతమందిని స్వస్థపరిస్తే, కొన్ని కార్యాలు చేస్తే విశ్రాంతి దినం రోజు ఇట్లా చేస్తున్నారు, విశ్రాంతి దినం రోజు మీ శిష్యులు వాటిని తెంచుకొని తింటున్నారు అని చాలా గొడవ చేశారు పరిసయ్యులు, యూదులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలా చేస్తే. కానీ దేవుడు ఏమన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 2వ అధ్యాయం 27వ వచనం చూస్తే, మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడింది కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు కదా. కాబట్టి ఏదో మనుషుల పైన భారాలేసి, మోయరాని భారాలేసి, ఈ విశ్రాంతి దినం రోజు ఈ విధంగా ఉండాలి అనే రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టడం అనేది మంచిది కాదు. ఈ పరిచయలు అయితే ఎవరైనా విశ్రాంతి దినం రోజు పని చేసినా, విశ్రాంతి దినం రోజు ఏదైనా చేసినా కూడా వాళ్ళు కఠినంగా ప్రవర్తించే వాళ్ళు అన్నట్టు అలా చేసేవాళ్ళు ఈ పరిచయులు, యూదులు. కానీ ప్రభువుని యేసుక్రీస్తు వారు అయితే చాలాసార్లు ఈ యొక్క యూదులని, పరిచయులని చాలాసార్లు ఆయన ఖండించాడు తన యొక్క పరిచర్యలో. చాలా తీవ్రంగా ఈ యొక్క విశ్రాంతి దినాన్ని పాటించేవారు. కానీ ప్రభువుని యేసుక్రీస్తు వారు ఇదా కాదు పాటించడం. ఈవెన్ ప్రభువుని యేసుక్రీస్తు వారు కూడా ఆ సమయంలో విశ్రాంతి దినాన్ని పాటించారు. కానీ ఆయన ఏ విధంగా పాటించారు విశ్రాంతి దినం రోజు? ఆయన విశ్రాంతి దినం రోజు దేవాలయంకు వెళ్ళానంటారు. దేవాలయంకు వెళ్ళాడు, ఆ సమాజ మందిరంలో ఉన్నాడు ఆయన విశ్రాంతి దినంలో, ఆ సమయంలో. సో దాన్ని ఏ విధంగా పాటించాలి, ఎలా ఉండాలనేది ప్రభువుని యేసుక్రీస్తు వారు కూడా ఆ సమయంలో కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ ఆయన సెట్ చేశాడు. ఇది వరకు మరి చరిత్రలో విశ్రాంతి దినాన్ని ఆచరించిన వారు ఎలా ఆచరించారో మనం చూసాం. ఇప్పుడు మూడవదిగా
విశ్రాంతి దినాన్ని క్రైస్తవులైన మనం ఎలా ఆచరించాలి? ఎలా మనం మరి ఇంతవరకు చూసాం కదా విశ్రాంతి దినం ఎందుకు, విశ్రాంతి దినము ఎలా ఆచరించారు, మరి విశ్రాంతి దినాన్ని మనము క్రైస్తవులమైన మనము ఆచరించవచ్చా అని చూద్దాం. 11వ వచనం. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను. చూడండి, దేవుడు 6 దినముల్లో అంత సమస్తం అంతా సృష్టించాడంట, కానీ 7వ దినమున ఆయన విశ్రమించాడంట. విశ్రమించాడు అంటే అలసిపోయాడని కాదు. విశ్రమించాడంటే అబ్బా 6 దినాలు ఎంతో కష్టపడి పనిచేసినా నాకు రెస్ట్ అవసరం కాబట్టి రెస్ట్ అని తీసుకున్నది కాదు. ఇక్కడ విశ్రాంతి అంటే ఆ విశ్రాంతి అది వేరు. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి విశ్రాంతి వేరు. ఇక్కడ అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను. పరిశుద్ధపరచను అంటే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకపరచను. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం ప్రత్యేకపరచాడు ఆ దినాన్ని అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. అయితే దేవుడైన యెహోవా యొక్క 7వ దినాన్ని ప్రత్యేకపరిచాడు. ఎందుకు ప్రత్యేకపరిచాడు? మరి ఆ ప్రత్యేకమైన విషయాన్ని మనం పాటించాలా లేదా, ఆ విశ్రాంతి దినాన్ని మనం పాటించాలా లేదా అనేది కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు చూస్తాం. 2వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు. కొలస్సీ. కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనివారికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. చూడండి, దీనిలో ఈ పండగ, అమావాస్య ఉంది. ఈ లిస్టులోనే ఏ లిస్ట్ ఉంది? ఏది ఉంది? విశ్రాంతి దినం కూడా. ఇప్పుడు ఏముందంట? ఇవి రాబో వాటి ఛాయే గాని. ఛాయే గాని అంటే ఒక షాడో, ఒక ఛాయగా ఉంది, కానీ ఆ నిజ స్వరూపం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. కాబట్టి నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నప్పుడు ఛాయ ఉంటుందా? మనం ఛాయను మనం చూడ అవసరం ఎందుకు? ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డా, మీరు నన్ను చూడకుండా నా నీడని చూస్తే ఏమొస్తుంది మీకు? ఇక్కడ నేను అలా నిలబడ్డా కదా. కాబట్టి పరిపూర్ణంగా క్రీస్తే దాన్ని ఫుల్ఫిల్ చేశాడు. కాబట్టి నిజమైనటువంటి నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. కాబట్టి మనం ఈరోజు విశ్రాంతి దినాన్ని అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో, ఆ యొక్క ఆచార సంప్రదాయాలతో మనం పాటించడం అనేది అవసరం లేదు పిల్లలు. అయితే మరి అలా అని మనము ఆరాధన కోసం మన ప్రత్యేకమైనటువంటి రోజు ఉండద్దా అంటే కాదు, ఉండాలి. సృష్టి నిర్మాణంలోనే దేవుడు చెప్పాడు ఒక రోజు ప్రత్యేకపరిచాడు. ఇప్పుడు దేవుడు 6 దినాల్లో సృష్టిని చేశాడు, 7వ దినాన్ని విశ్రమించాడంటే ఆ 7వ దినం శనివారమనా? అప్పుడు ఉన్నాయి ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా ఏదో ఒక రోజు సపరేట్గా చేసుకొని ఆ రోజు దేవుణ్ణి ఆరాధించాలి కదా. మరి ఈ రోజు ఏ రోజైనా కానీ కాదు. ఇక్కడ నూతన నిబంధనలు మనం చూస్తే ప్రత్యేకించి, అంటే ఒక ఎగ్జాంపుల్ మన నూతన నిబంధనలో చూస్తే సంఘ విశ్వాసులు, అంటే నూతన నిబంధనలో ఉన్నటువంటి మొదటి విశ్వాసులు, అంటే మొదటిగా క్రైస్తవులైన వారు కానీ ఆది అపోస్తులు కానీ ఏ రోజు కూడుకున్నారు అంటే ఆదివారం రోజు కూడుకున్నారు. మనం చూస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనం చూస్తే కొన్ని విషయం, అంటే అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 7వ వచనము, 1 కొరింథీ 16వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే విశ్రాంతి అంటే ఆ ప్రభు దినం, అంటే విశ్రాంతి దినం కాదు కానీ ఇక్కడ ప్రభు దినముగా దాన్ని పిలిచారు. ప్రభు దినముగా మనము ఆ రోజు కూడుకోవాలి అనే విషయాన్ని అక్కడ మనము చూస్తుంటాం. అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు శనివారాన్ని విశ్రాంతి దినముగా పాటించేవాళ్ళు, కానీ నూతన నిబంధనలో ప్రభు దినముగా నూతన నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులు ప్రస్తుతం మనమందరము కూడా ఆదివారం రోజుని మనము ఆరాధనకి మనము కూడుకుంటున్నాం. అయితే వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్, అంటే వెస్ట్మినిస్టర్ విశ్వాస ప్రమాణాలు, అంటే చాలా మంది క్రైస్తవ మరి పండితులు ఈ యొక్క సూత్రాలు రాశారన్నట్టు. ఆ సూత్రాల్లో ఈ విధంగా ఉంది విశ్రాంతి దినాన్ని గురించి.
ఈ విశ్రాంతి దినాన్ని ప్రభువునకు పరిశుద్ధంగా ఉంచడం కోసం మనుషులు ముందుగానే తమ హృదయాలను సిద్ధం చేసుకొని తమ దైనందిన పనులు వ్యవహారాలు పూర్తి చేసి ఆ దినమంతా తమ స్వప్రయోజన పనులను, మాటలను, ఆలోచనలను, ప్రపంచ ఉపాధులను, వినోదాల నుంచి విశ్రాంతి తీసుకోవాలి. దాని బదులుగా వారు ఆ దినమంతా దేవుని ఆరాధనలో, సంఘ ఆరాధనలో మరియు వ్యక్తిగత ప్రార్థన, ధ్యానం, వాక్య పఠనం వంటి ఆత్మీయమైనటువంటి పనుల్లో పాల్గొనాలి. అలాగే దయ, అవసతలు పనులు, ఇతరులకు సాయం చేయడము, రోగులకు సేవ చేయడము అనేటువంటి దేవుని మహిమపరిచేటువంటి కార్యాలను చేయాలి అని కొంతమంది పండితులు విశ్రాంతి దినం రోజు గురించి రాశారు. ఆ రోజు ఏం చేయాలంటే మనము ఈ యొక్క రోజును ప్రత్యేకపరచుకొని మనము దేవుని మహిమపరచడానికి కొన్ని ప్రత్యేకమైన కార్యాలు చేయాలి. సంఘ విశ్వాసంతో కూడుకోవడం కానీ, సంఘ పరిచయం చేయడం కానీ, ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన పనులు ఆ రోజు మనము చేయాలి అని చాలామంది, అంటే గతంలో మనకన్నా ముందు దేవుని విశ్వాసులు, మరి క్రైస్తవ పండితులు ఈ విధంగా ఈ యొక్క విశ్రాంతి దినాన్ని గురించి రాశారు పిల్లరా. అయితే ఇక్కడ మరి ఒక విషయం మనం గమనిస్తే, సంఘ చరిత్రలో కానీ ఆది అపోస్తలులు కానీ ప్రభు దినాన్ని చాలా ప్రత్యేకపరచుకున్నారు. దానికోసం ముందుగానే సిద్ధం చేసుకున్నారంట, తమను తాము సిద్ధం చేసుకున్నారంట. అమ్మో, ప్రభు దినం రాబోతుంది కాబట్టి అందరం కూడా చాలా జాగ్రత్తగా మన హృదయాలు మనం సిద్ధం చేసుకోవాలి, మన పరిశుద్ధులతో కలిసి ఆరాధన చేయాలి అని తమ్ముడు తాము సిద్ధం చేసుకునేవాళ్ళు, ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. కానీ ప్రియులారా, మనం గమనించండి, మరి మనలో ఎంతమంది ఆదివారం ప్రభు దినం కోసం మనం సిద్ధం చేసుకుంటున్నాం? ఎంతమంది మనం ప్రార్థన పూర్వకంగా ఆదివారం రోజు సంఘాన్ని కూడుకోవడానికి వస్తున్నాం? చాలా మందిలో ఈ యొక్క ప్రభు దినాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ ప్రభు దినమైనటువంటి ఆదివారానికి మనము ప్రాముఖ్యతనివ్వట్లేదు. చాలా మంది ఆదివారం సెలవు రాగానే మనం ఏం చేస్తాం? మనలో కొంతమంది షాపింగ్లకని ప్లాన్ చేసుకుంటాం, విహారయాత్రలకని ప్లాన్ చేసుకుంటాం, స్నేహితులతో సరదాగా సమయాన్ని గడుపుదామని ప్లాన్ చేసుకుంటాం ఈ ఆదివారం రోజు. కానీ ఆదివారం రోజు ప్రభుదినం, సంఘముతో సహవాసం చేయాలి అనే విషయాన్ని చాలా మంది మర్చిపోతుంటారు. పిల్లరా, ఆదివారం సెలవు రాగానే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ రోజు అంతా కూడా పడుకోవాలి, ఆ రోజు చాలా కష్టపడి పనిచేశాను కాబట్టి ఈ యొక్క ఆదివారం రోజు మార్నింగ్ లేవా 12 కావాలి, 1 కావాలి, అప్పుడు లేచిన తర్వాత లంచ్ చేస్తా అని అనుకుంటారు కొంతమంది ఆదివారం రోజు కదా. సో ఈ ఆదివారాన్ని కొందరు ఆ విధంగా అనుకుంటారు. మరికొందరు ఏమనుకుంటారంటే ఈ యొక్క ఆదివారం రోజు సెలవు ఉన్నా కూడా ఓవర్ టైం దొరుకుతుంది ఆదివారం అని అనుకుంటే ఏం చేస్తారు తెలుసా? ఆదివారం సెలవు ఉన్నా ఓవర్ టైం దొరుకుతుందంటే ఓవర్ టైం తీసుకుంటారు. ఆ ఓవర్ టైం వెళ్ళినా వెళ్ళకున్నా పర్లేదు అనే అవకాశం ఉన్నా కూడా ఓవర్ టైం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మీరు పనిచేసే దగ్గర మీకు శనివారం సెలవు ఉన్నా, ఇంకా వేరొక రోజు సెలవు ఉన్నా, ఆదివారము మీ అధికారులను అడిగితే సెలవు వస్తుంది అని తెలిసినా అడగని వాళ్ళు కూడా ఉన్నారు. ఆదివారం వాళ్ళని అడిగితే సెలవు వస్తుంది అని తెలిసినా అడగని వారు కూడా, నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరికొందరు ఆదివారం వచ్చినప్పుడు 10 గంటలకు ఆరాధన స్టార్ట్ అవుతుంది కదా, కాబట్టి మెల్లగా వాక్యం 11 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి మెల్లగా పడుకొని 10 గంటలకి లేచి ఫ్రెష్ అప్ అయి 11 గంటలకి వాక్యం టైంకి వెళ్దాము అని అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ వాక్యం టైం అయిపోగానే వెంటనే వాక్యం టైం ఆమె నడుతూనే తలుపు తీస్తారు. సో ఇలా కొంతమంది ఆదివారాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లరా, ఎందుకు అంటే నిజంగా వారి దృష్టిలో ఆదివారం అనేది అంత ఇంపార్టెంట్ కాదు. వారి దృష్టిలో వారంలో అన్నిటికన్నా మీ ఫేవరెట్ డే ఏంటి అని చెప్తే ఏ డే అని చెప్పాలా? మీరు ఏదో నేను చెప్తున్నా, బలవంతంగా చెప్పకండి. సో మీ ఫేవరెట్ డే ఏది కావాలి? ఆదివారమే కావాలి. ఈ ఆదివారం అయిపోతే మళ్ళీ ఎప్పుడు ఆదివారం వస్తుందా అనే ఆశ ఉండాలి. ఆ ఎక్సైట్మెంట్ మీలో ఉందా?
చాలాసార్లు ఆదివారాన్ని మనం చాలా సింపుల్గా లైట్గా తీసుకుంటాం. కానీ ప్రియులారా, నాకు తెలిసినటువంటి కొంతమంది సహోదరులు ఉన్నారు. అంతెందుకు మన జీవన్ అన్న, ఆయన ఆదివారం చర్చికి వెళ్ళడానికి హైదరాబాద్లో పనిచేసే వ్యక్తి, విజయవాడలో అప్పుడు సంఘం ఉంటే శనివారమే బయలుదేరి విజయవాడకి వెళ్ళి చర్చికి అటెండ్ అయ్యి వచ్చేవాడంట ట్రైన్ మీద, ఆదివారం చర్చికి వెళ్ళడానికి. మనకు ఇప్పుడు ఎంత సమయం ఇక్కడికి? గంట, అర్ధగంట కదా. ఇంట్రెస్టింగ్ ఏంటంటే దూరం ఉన్న తొందరత్వం, దగ్గర ఉన్న లేట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువసేపు పడుకుందాంలే, నిర్లక్ష్యం కదా. సో మనకు చాలా ఆదివారాన్ని లైట్గా తీసుకుంటాం, సింపుల్గా తీసుకుంటాం, ఏదో శ్రద్ధ లేనట్టే తీసుకుంటాం. ప్రిపేర్ అవుతారు. అసలు మీరు ఎవరైనా సాటర్డే రోజు, ఆదివారం రోజు చర్చికి వెళ్ళాలి కాబట్టి నా పనులు ఏమైనా ఉంటే శనివారమే పూర్తి చేసుకోవాలి అని ప్రిపేర్ అవుతారా? ఎవరైనా సిద్ధపడతారా? ఆదివారం రోజు ఎవరైనా ఎవరైనా ఉదయమే అలారం పెట్టుకుంటారా? ఉదయమే అలారం పెట్టుకుంటే ఏంటి, మెలుగు అయినప్పుడు లేస్తానులే, అలారం ఎందుకు, మనకి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. పిల్లలు, నేనైతే ఒక అలారంకి లేకపోతే ఎలా పెట్టుకుంది సార్ అలారం, నేను 6 గంటలకు పెట్టుకొని 6 గంటలకి, 6:10 నిమిషాలకి, 6:20 నిమిషాలకి, అది ఇంకొక ఫోన్, మళ్ళీ ఇంకొక ఫోన్లో 6:15, 6:20 అని ఇలా పెట్టుకుంటూ ఉంటాను. బై మిస్టేక్ నేను లేట్ లేవద్దని. సో పిల్లలు, నిజంగా ఇలాంటి ప్రిపరేషన్ మనకున్నదా? ఆ ప్రాముఖ్యతను మనం ఇస్తున్నామా లేదా అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. నిజంగా సంఘానికి వెళ్ళాలి, నా సోదరులతో మరి నేను కలవాలి, వాళ్ళ సాహసం చేయాలి అన్నటువంటి ఆకాంక్ష ఉందా మీలో? ఆశోదం అంకుల్ ఆదివారం వాళ్ళు ఎంత బలవంతం చేసినా సెలవు ఇవ్వనప్పుడు చాలా బాధపడుతుండేది. ఇక ఏడవడమే తక్కువ. కానీ అసలు ఫోన్ చేసినప్పుడల్లా ఏడ్చినట్టే ఉండే ఆయన పరిస్థితి. పాపం ఆయన ఆకాంక్ష, నా సంఘ విశ్వాసం నేను కలవలేకపోతున్నానే, మిస్ అవుతున్నానే అని. మరి అలాంటి ఆకాంక్ష మనలో ఉందా? ఆదివారం ఒక ఆదివారం రాకపోతే అయ్యో నా సోదరులతో సావాసాన్ని మిస్ అయ్యానటువంటి ఫీలింగ్ ఉన్నదా? మరికొందరు ఏం చేస్తారు తెలుసా? మర్చిపోతున్నాను నేను. ఇది ఏంటంటే అంటే నెలలో మొదటి వారం వస్తారు. ఎందుకు? ప్రభు వల్ల. ఆ ప్రభు వల్ల తీసుకొని ఇంకా మిగతా 3 వారాలు రాకుండా పర్లేదులే, ఈ పవర్ మొత్తం స్టోరేజ్ అయ్యింది. ఆ బ్రెడ్, వైన్ అది తీసుకున్నాం కాబట్టి ఒక వారానికి ఆ శక్తి మనం ఆల్రెడీ పెంచుకున్నాం కాబట్టి ఏంటిది, నెలకి మనం స్టోర్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఈ నెల 3 వారాలు వెళ్ళకుండా పర్లేదు. కానీ ఎప్పుడు వెళ్ళాలి? ఫస్ట్ వీక్ మాత్రం తప్పకుండా ఆ రోజు సెలవు పెట్టి మరి వస్తారు. కొంతమందికి ఇలా కూడా భావిస్తూ ఉంటారు. పిల్లరా, ఇది కాదు, ప్రతి ఆదివారానికి మనము ప్రాధాన్యతనివ్వాలి. అపోస్తుల కార్యము 20:7 చూస్తే, అపోస్తుల కార్యం 20:7 ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. చూడండి, ఆది అపోస్తులు కానీ పౌలు గారు కానీ వాళ్ళందరూ ఆదివారము కూడుకొని మంచిగా టైం స్పెండ్ చేశారు వాళ్ళు కంప్లీట్గా ఆదివారం రోజు. 1 కొరింథీ 16 మొదటి 2 వచనాలు చూడండి. పరిశుద్ధుల కొరకైన చందా విషయమునైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చంద పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. చూడండి, పరిశుద్ధులు కానీ వాళ్ళందరూ కూడా ఆదివారం రోజే సంఘముగా కూడుకొని సావాసం చేయడం అనేది చాలా వచ్చిన బాగా చూస్తుంటాం. ప్రకటన గ్రంథం 1:10 చూస్తే, ప్రభు దినమందు ఆత్మ పరవశుడై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము. చూడండి, ప్రభు దినమందు అంటే ఏంటి? ప్రభు దినం అంటే ఆదివారం. ఇక్కడ యోహాను కూడా ప్రభు దినం గురించి మాట్లాడుతున్నాడు. ఈ విధంగా నూతన నిబంధనలో మనం చూస్తే ఆదివారానికి చాలా ప్రాముఖ్యతనివ్వడం, ఆదివారమే సంఘముగా అందరూ కూడుకోవడం అనేది మనము చాలా సందర్భాలలో మనం చూస్తుంటాం పిల్లలు. అయితే 2వ శతాబ్దంలో ఈ యొక్క ప్రభుదినము అంటే ఆదివారంగా అక్కడ మనం పిలిచారు. ప్రముఖ అపోలోజిస్ట్ అయినటువంటి జస్టిన్ మార్టిర్ అన్నట్టు ఆయన ఏం చెప్పాడంటే, క్రైస్తవులందరూ ఆదివారం రోజు తప్పకుండా ఆరాధనకి కూడుకోవాలి అని చెప్పాడు ఆయన. అదేవిధంగా 1 మరియు 2 శతాబ్దాల్లో ఉన్నటువంటి చర్చ్ ఫాదర్స్ కూడా
ప్రత్యేకించి ఇగ్నేషియస్ అనేటువంటి చర్చి ఫాదర్ ఏం చెప్పాడంటే, మనం అందరము ఆదివారాన్ని తప్పకుండా పాటించాలని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు యొక్క పునరుత్థాన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆదివారం రోజు మనం ఆరాధించాలి అని చర్చ్ ఫాదర్స్ కూడా ప్రత్యేకించి చెప్పారు. బీబీ వాల్ఫీల్డ్ అనేటువంటి ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, క్రీస్తు తనతో పాటు విశ్రాంతి దినమును సమాధిలోనికి తీసుకెళ్లాడు మరియు ఆయన పునరుత్థానము ద్వారా సమాధి నుండి ప్రభు దినాన్ని వెలికి తీసుకొని వచ్చాడు అని చెప్పాడు. అంటే క్రీస్తు విశ్రాంతి దినాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాడు. ఆయననే మన విశ్రాంతి. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన తిరిగి లేచినటువంటి రోజును జ్ఞాపకం చేసుకొని మనము ఆరాధనగా, మన సంఘ ఆరాధనకి మనం ఆ రోజు కూడుకోవాలి ప్రియులారా. అలా అని మీరు అనుకోవచ్చు, మరి కేవలం ఆదివారమే కూడుకోవాలా, ఇంకా వేరే వారాలు కూడుకుంటే తప్ప పాపమా అంటే కాదు. ఏ వారమైనా కూడుకోవచ్చు. శుక్రవారం అంతకన్నా ఈ యొక్క యుఏఈలో మనకు వీకెండ్స్ మారకన్నా ముందు మనం ఏ రోజు కూడుకున్నాం? ఫ్రైడే కూడుకున్నాం. కాబట్టి మనం తప్పు చేశామా? లేదు. పిల్లరా, వారంలో ఏ రోజైనా సరే మనం కూడుకోవచ్చు. ఏ రోజైనా సరే ఒక్క రోజును ప్రత్యేకపరచుకొని సంఘ ఆరాధనకి మనం కూడుకోవడం అనేది ప్రాముఖ్యం. కానీ హిస్టారికల్గా బైబిల్లో మాత్రం పునరుత్థాన దినాన్ని జ్ఞాపకం చేసుకొని ఆదివారం రోజు వాళ్ళు కూడుకున్నారు. దాన్నే మనం పాటించడం అనేది ఇంకా ఎక్కువ శ్రేయస్కరం కదా, అంటే ఇంకా ఎక్కువ క్లోజర్ కదా. కాబట్టి ఆదివారం రోజు కూడుకుంటే శ్రేయస్కరం. ఇంకా మిగతా రోజులో కూడుకున్నా పర్లేదు, అది కూడా మంచిదే. అది ఏదో పాపం చేస్తున్నట్టుగా కూడా దాన్ని కూడా మనము ఫీల్ కావద్దు. ఏ దినమైనా సరే ఒకరోజు ఆరాధన కోసం మనము ప్రత్యేకపరచుకోవాలి పిల్లలు. గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ షార్జా వాళ్ళ చర్చిలో విశ్వాస ప్రమాణాల్లో ఒక విశ్వాస ప్రమాణం, ఇది ఒక ప్రమాణం అన్నట్టు దీనికోసం, విశ్రాంతి దినం కోసం. వాళ్ళు ఏం చెప్పారంటే, వారం యొక్క మొదటి రోజు ప్రభుని దినం. ఇది క్రైస్తవులకు నియమిత ఆరాధన కోసం ఏర్పాటు చేయబడిన ఒక ఆత్మీయ ఆచారం. ఇది క్రీస్తు మృతుల్లో నుండి లేచిన పునరుత్థానానికి గుర్తు చేస్తుంది. ఈ దినంలో ప్రజా మరియు వ్యక్తిగత ఆరాధన మరియు ఆత్మీయ భక్తి కార్యక్రమాలు ఉండాలి. ప్రభుని దినమున ఆ క్రైస్తవులు చేసే ప్రతి కార్యము యేసుక్రీస్తు ప్రభుత్వములో ఆయన హృదయపూర్వకంగా, మనం అందరూ కూడా మన హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించడానికి ఆ రోజు ప్రతి కార్యాన్ని జరిగించాలి అని వాళ్ళు రాసుకున్నారు. అంటే క్రైస్తవులు మనం అందరము కూడా ఈ యొక్క ఆదివారాన్ని ప్రత్యేకపరచుకొని సంఘ ఆరాధన కొరకు మనం ఏం చేసినా ఆ రోజు, ఏ కార్యం చేసినా ప్రభును మహిమపరచడానికే ఆ రోజు మనం చేయాలి అని మనం ఇక్కడ నేర్చుకుంటాం పిల్లలు. అయితే ఈ యొక్క విశ్రాంతి దినాన్ని మరి ఆచరించాలా, ఆచరించద్దా అంటే కొంతమంది ఏమని నమ్ముతారంటే, ఈ విశ్రాంతి దినమే ప్రభు దినముగా మారిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు విశ్రాంతి దినం శనివారం కాదు ఆదివారం అని కొంతమంది నమ్ముతూ ఉంటారు. అలా నమ్మినా పాపమే కాదు, అలా నమ్మినా అది పాపం అని కూడా నేను అనట్లేదు. అలా నమ్మినా వాళ్ళు నమ్మచ్చు. కానీ ఏదైనా ఒక రోజు ప్రత్యేకపరచుకొని మాత్రం సంఘ ఆరాధనకి కూడుకోవడం మాత్రం చాలా శ్రేయస్కరమైనటువంటి విషయం పిల్లలు. ఎందుకంటే ప్రత్యేకించి మనం జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్రాంతి దినం అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి అవగాహన వేరు. పాత నిబంధనలో ఉన్నటువంటి అవగాహన ఏంటంటే ఆచార సాంప్రదాయాలను పాటించడం అన్నట్టు విశ్రాంతి దినం అంటే. ఆ రోజు ఏ పని చేయొద్దు, ఏ చిన్న చిన్న పనులు కూడా చేయొద్దు, ఏదైనా పని చేస్తే శిక్ష వస్తుంది అన్నట్టుగా బోధించేవాళ్ళు అన్నట్టు. అలాంటి ఆచార సంప్రదాయాలన్నింటినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు కొట్టివేశారు. అది కేవలం ఛాయగానే ఉంది, కానీ క్రీస్తులోనే పరిపూర్ణమైనటువంటి విశ్రాంతి ఆయన మనకున్నది. అందుకనే మార్కు సువార్త 2వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువునై ఉన్నాడు. మన విశ్రాంతి క్రీస్తే, ఆయనలోనే మన పరిపూర్ణమైనటువంటి విశ్రాంతి ఉంది ప్రియులారా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు నిజమైనటువంటి విశ్రాంతి. ఆయనను మనం తెలుసుకుంటే, ఆయన యందు మనం నమ్మిక ఉంచితే మనకు నిజమైన విశ్రాంతి దొరుకుతుంది. బహుశా మనలో ఎవరైనా ఇంకా ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే ఇంకా మీకు విశ్రాంతి లేనట్టే, ఇంకను కూడా మీరు నిత్య నరకం వెళ్ళే భయంకరమైనటువంటి ప్రమాదంలో ఉన్నట్టే. మీకు విశ్రాంతి దొరకాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు రావాలి. ప్రియులారా,
ఇక్కడ మనం గమనించినట్లయితే సెయింట్ అగస్టిన్ అనేటువంటి ఒక దైవజనుడు ఆయన ఏమన్నాడంటే, ప్రభువా మా హృదయములు నీలోనే విశ్రాంతి పొందే వరకు ప్రశాంతంగా ఉండవు అని చెప్పాడంటే, ప్రభువా మా హృదయాలు నీలోనే విశ్రాంతి దొరికేంత వరకు మాకు విశ్రాంతి ఉండదు మా జీవితాలకు, మా హృదయాలకు అని చెప్తున్నాను. నిజంగా ఈ లోకంలో ఉన్న ఏవి కూడా మనకు విశ్రాంతినివ్వవు. డబ్బు మనకు విశ్రాంతినివ్వదు, పేరు ప్రఖ్యాతలు మనకు విశ్రాంతినివ్వవు, అదేవిధంగా ఈ యొక్క ఆస్తిపాస్తులు మనకు విశ్రాంతినివ్వవు, ఈ సుఖ సౌకర్యాలు మనకు విశ్రాంతినివ్వవు, ఈ సంబంధ బాంధవ్యాలు మనకు విశ్రాంతినివ్వవు, ఈ లోకంలో ఉన్నటువంటి టెక్నాలజీ మనకు విశ్రాంతినివ్వదు, ఈ లోకంలో ఉన్న ఏది కూడా మనకు రెస్ట్ ఇవ్వదు, నిజమైన విశ్రాంతిని ఇవ్వదు. ఎందుకు ఇవ్వదంటే దేవుడు మనం ఎలా తయారు చేశాడంటే మన విశ్రాంతి క్రీస్తులోనే ఉండేటట్టుగా తయారు చేశాడు. క్రీస్తును తెలుసుకుంటేనే మనం నిజంగా విశ్రాంతి పొందుకుంటాం. క్రీస్తును తెలుసుకోలేకపోతే ఇంకా వేటిలో కూడా మన విశ్రాంతిని మనం పొందుకోం. డబ్బులో విశ్రాంతి దొరుకుతుందా, పేరు ప్రఖ్యాతిలో విశ్రాంతి దొరుకుతుందా అని వాటి వెనకాల ఎంత పరిగెత్తినా విశ్రాంతి దొరకదు. ఇంకా ఆయాసమే కలుగుతుంది, ఇంకా బాధనే కలుగుతుంది, కానీ నిజమైన విశ్రాంతి దొరకదు. ఎప్పుడైతే క్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయనను నమ్ముకొని ఉన్నావో అప్పుడే నీకు నిజమైన విశ్రాంతి దొరుకుతుంది ప్రియులారా. అందుకని ఆయన ఏమంటున్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను. బహుశా మీరు అందరూ వేరే వేరే విషయాల కనుక పరిగెడుతున్నారు. నాకు డబ్బు కావాలి, డబ్బు నాకు సంతోషం ఇస్తుంది, పేరు ప్రఖ్యాతులు నాకు సంతోషాన్ని ఇస్తాయి, ఆస్తి పాస్తులు నాకు సంతోషాన్ని ఇస్తాయి అని వాటి వెనకాల పరిగెడుతున్నారు కావచ్చు మీరు. కానీ అవేవి కూడా మీకు విశ్రాంతిని ఇవ్వవు, అవేవి కూడా నిజమైన సంతోషాన్ని ఇవ్వవు. అవి ఇంతలో ఉండి అంతలో మాయమైపోతాయి. అవి మీతో పాటు మీ యొక్క సమాధిలోనికి రావు, మీతో పాటు నిత్య జీవానికి రావు. అవేవి కూడా మీకు విశ్రాంతిని ఇవ్వవు. కానీ క్రీస్తును కలిగి ఉంటే నిజమైన విశ్రాంతి, నిజమైన సంతోషం, నిజమైన ఆనందం అనేది క్రీస్తులో దేవుడు మనకు అనుగ్రహించాడు పిల్లరా. మరి నిజముగా మనలో ఉన్న ఎంతమంది క్రీస్తైన ఆనందం, క్రీస్తైన విశ్రాంతి అని ఎంతమంది భావిస్తున్నాం? ఒకసారి మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం ప్రియులారా. నిజంగా యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి మరి ఆయన వెంబడిస్తున్నామా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచినటువంటి పునరుత్థాన దినానికి మనం ప్రాముఖ్యతనిచ్చి ఆదివారాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నామా లేదా? ఒకసారి మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం ప్రియులారా.